హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్‌లో 843 ఎక్స్ఎం బండి అనమాట. సెకండ్ హ్యాండ్‌లో సేల్‌కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ సంబంధించిన మోడల్, ప్రైజు, లొకేషన్, హెచ్‌పి, రీడింగు అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా వీడియో పూర్తిగా చూడండి. వీడియో అనేది ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో షార్ట్ అండ్ షూట్‌లో అయితే తొందరగా అయిపోతుందనమాట. వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు మొత్తం డీటెయిల్స్ అనేది వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే చూస్తున్నారన్నమాట. కొత్తగా చూసే వాళ్ళైతే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీరు మిస్ అవుతారన్నమాట. అందుకని వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుందన్నమాట. దాని మీద ట్యాప్ చేసి ఫస్ట్లో ఆల్ అని అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. నేనే వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అంటే ఏ వెహికల్ గురించి వీడియో చేసి మీకు అప్లోడ్ చేసినా సరే మీకు ఆ యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. వెంటనే వెహికల్ గురించి చూసి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైజ్లో వస్తుందా లేదా ఎంత ప్రైజ్లో అనేది కూడా వెంటనే అయితే చూసుకోవచ్చు అనమాట. ఆ యొక్క వెహికల్ సేల్ అవ్వకముందే మీకైతే తెలుస్తుంది కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూసి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మీ ముందుగా తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి స్వరాజ్‌లో 843 ఎక్స్ఎం బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ మోడల్ చూసుకుంటే మాత్రం 2023 మోడల్ అనమాట. వెహికల్ మోడల్ చూసుకుంటే 2023లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. 2023 అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇంకా కరెక్ట్గా పేపర్ల యొక్క రిజిస్ట్రేషన్ ఇవన్నీ చూసుకుంటే 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 411 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 411 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే సీల్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అనమాట. వెహికల్కి ఉన్న టైర్స్ చూసుకుంటే 4 టైర్స్ సీల్ టైర్స్ అనమాట. 100% ఒరిజినల్ కండిషన్ టైర్స్ అనమాట. ఎంఆర్ఎఫ్ కంపెనీ సీల్ టైర్స్ అనమాట. వెహికల్ పరంగా చూసుకుంటే మాత్రం వెహికల్ యొక్క ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో అవుతుందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని వాళ్ళు అయితే చెప్తున్నారు. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే మాత్రం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకి 5,80,000 అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. 5,80,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీడియో చూపించి ఓనర్తో మాత్రం మాట్లాడుకుంటే మీకు కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందనమాట. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ యొక్క వెహికల్ గురించి చూసి కానీ లేదా ఓనర్ దగ్గర ఉన్న వెహికల్స్ ఏదైనా తీసుకోవాలనుకున్నా కానీ మీరైతే ఓనర్తో మాట్లాడండి, వెళ్ళి చెక్ చేసుకోండి. మీకైతే 5,80,000 కన్నా తక్కువ ప్రైస్కి ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. మంచి ప్రైస్ అనమాట. అలాగే మంచి వెహికల్ అనమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదు వెహికల్ అనమాట. మీకు ఎవరికైనా సరే కావాలనుకుంటే ఓనర్తో మాట్లాడండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి తెలంగాణలో అయితే ఉందన్నమాట. తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్ చిలుకూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్ చిలుకూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. లొకేషన్ తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. చిలుకూరు అనే ఈ యొక్క మండలంలో దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాడితో మాట్లాడండి. సూర్యాపేట డిస్టిక్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడితో మాట్లాడండి. వాడిన నెంబర్ కూడా టైటిల్లో మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ వచ్చేసి నాదనమాట. ఇది ట్రాక్టర్ గైడ్ సంబంధించిన వాట్సాప్ నెంబర్ కాబట్టి మీ యొక్క వెహికల్స్ ఏదైనా సేల్ చేయాలనుకున్నా మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడాలి, నాకు మెసేజ్ చేయాలి అనుకుంటే మాత్రం నా యొక్క నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క నెంబర్కి అయితే మెసేజ్ కానీ ఫోన్ కానీ డీటెయిల్స్ అన్నీ మీరైతే నాకైతే చేయొచ్చు అనమాట. మీరు ఏదైనా వెహికల్ సేల్ చేయాలనుకున్నా కానీ లేదా మీ యొక్క వెహికల్ అర్జెంట్ సేల్ చేయాలనుకుంటే మాత్రం నాకైతే వాట్సాప్ చేయండి. ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వెహికల్స్ గురించి కాకుండా టోటల్గా ఒక 10-15 వెహికల్స్ కలిపి ఒక వీడియో చేయొచ్చు కదా.